వెల్కమ్ టు ఆకాశ్ బ్రెయిన్ బైట్. రీజనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ మైసూరు వారు ప్రతిపాదించిన పాఠ్యపథక నమూనా వెనుకున్న సూత్రం ఏమిటి? దీనికి సమాధానం ఏంటి అంటే వ్యవస్థా ఉపగమం. వ్యవస్థా ఉపగమం అంటే అర్థం ఏంటి అంటే సిస్టమాటిక్ అప్రోచ్. సిస్టమాటిక్ అప్రోచ్ అంటే అర్థం ఏంటి అంటే సమాచారాన్ని ఒక క్రమపద్ధతిలో అమర్చే ఉపగమం. ఏ ఉపగమము అంటే వ్యవస్థా ఉపగమం. మరి ఈ హెర్బాట్ నమూనా అనేది దేనికి అధిక ప్రాధాన్యత ఇస్తుంది అంటే విషయ సమర్పణకు అధిక ప్రాధాన్యత ఇస్తుంది. మరి ఈ యూనిట్ పాఠ్యపథక నమూనా అనేది దేనికి అధిక ప్రాధాన్యత ఇస్తుంది అంటే విషయ నైపుణ్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తుంది. మరి ఈ మూల్యాంకనాధార నమూనా అనేది దేనికి అధిక ప్రాధాన్యత ఇస్తుంది అంటే లక్ష్యాలకు అధిక ప్రాధాన్యత ఇస్తుంది. సో ఈ హెర్బాట్ నమూనాలో సోపానాల సంఖ్య ఎంత అంటే 6. యూనిట్ పాఠ్యపథక నమూనాలో మోరిసల్ పాఠ్యప్రధానిక నమూనాలో సోపానాల సంఖ్య 5. వ్యవస్థా ఉపగమంలో సోపానాల సంఖ్య 3. మరి మూల్యాంకనాధార నమూనాలో పాఠ్యపథక సోపానాలు ఎన్ని అంటే 3. ఇది ఈ బిట్కి సంబంధించిన సమాచారం. మరి స్క్రీన్ పై మీకు ఒక బిట్ కనిపిస్తుంది. ఈ బిట్కి సమాధానాన్ని మీ ఆన్సర్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. కామెంట్ చేయాలి అంటే సబ్స్క్రైబ్ చేయాల్సిందే. థ్యాంక్ యూ.